क्या टीडीपी सच में बीजेपी से अलग हो चुकी है? సో 4 ఇయర్స్ మనం కలిసి ఉన్నప్పుడు టీడీపీ బీజేపీతో కలిసి ఉన్నప్పుడు మనకు లాభం ఏమొచ్చింది? ఏ రోజు కూడా వాళ్ళు ఇవి ఇవ్వము ఇవి చేయమని చెప్పలేదు. ప్రతి నిమిషము ప్రతి మీటింగ్లో కూడా చేస్తామని చెప్తున్నారు. क्यों है टीडीपी को अपनी जीत पर इतना भरोसा? పొరపాటు చేస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఎన్నుకోకుండా పొరపాటు చేస్తే ప్రజలు నిజంగా చాలా దురదృష్టం. क्यों टीडीपी किसी को भी चंद्रबाबु नायडू के बराबर नहीं समझती? ఎవరు అసలు ఆయన ధీటుగా ఎవరు పరిపాలన చేసేవాడు ఎవరో ఒక పేరు చెప్పని చెప్పండి. దొంగలు దోపిడీదారులు మన ప్రతిపక్ష పార్టీలో దొంగలు దోపిడీదారులు ఉన్నారు. क्या है टीडीपी की अगली मनसूबाबंदी? అదే మైండ్ సెట్ యూజ్ చేసి పొలిటికల్ స్టాటిస్టిక్ గా బీజేపీ సో సపరేట్ అయ్యి మైనారిటీస్ ఓట్ కోసం మైనారిటీస్ సింపతి కోసం అట్లా స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా సపరేట్ అయినారా లేదా అని ఒక క్వశ్చన్ ఉంది. అయితే మైనారిటీస్లో ఒక అభద్రతా భావం ఉంది. భారతీయ జనతా పార్టీతో పొత్తుకుపోతే అంటే నరేంద్ర మోడీ గారి మీద మైనారిటీస్కు కొంత అభద్రతా భావం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి మీద కాదు. क्या 2019 में टीडीपी फिर से इलेक्शन जीतेगी? అందుకే అనుభవం ఉన్న పరిపాలనాధ్యక్షుడు రాష్ట్రాన్ని పరిపాలించాలి. కాబట్టి 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పట్టం కడతారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయనకి ఎవరు సాటి లేరు ఈరోజు. देखिए एक खास रिपोर्ट श्रीनिवास रेड्डी के साथ जल्द वसीला उर्दू टीवी पर। इस प्रोग्राम को दोबारा देखने के लिए सब्सक्राइब करें वसीला उर्दू टीवी यूट्यूब पर और लेटेस्ट अपडेट के लिए बेल आइकन को दबाएं।